మహాస్వాప్నికుడు మన అబ్దుల్ కలాం గారు అన్నారు, కళలు కనండి అని. ఆ కళలు నిజం చేసుకోవాలనేది ఆయన యొక్క మెయిన్ ఇంటెన్షన్. మన చంద్రబాబు గారు కూడా కళలను కనటం, వాటిని నిజం చేయటం, అది కూడా ఎలాగా ఇప్పుడున్నటువంటి వారికి సంబంధించి కావచ్చు, ముందు తరాల వారికి సంబంధించి కూడా ఈరోజే కళలు కనటం, దాన్ని ఫౌండర్ స్టోన్ కూడా ఆయన వేస్తున్న సందర్భం. అది ఈ తరానికి తెలియాలని చెప్పేసి ఈ మహాస్వాప్నికుడు అన్నది మీరు రచించారా? అసలు ఆ బుక్ రాయాలని మీకు ఎందుకు అనిపించింది? చంద్రబాబు నాయుడు గారు శిఖరప్రాయమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వారు, ఒక ఎవరెస్ట్ శిఖరం ఆయన. అయితే ఇటీవల కాలంలో ఆయన 2019లో ఓడిపోయిన తర్వాత కొంతమంది ఆయన్ని మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఓటమి అనేటువంటిది సర్వసాధారణం రాజకీయాల్లో. ఆయన 2004లో కూడా ఓటమి చెందారు. 2004 నుంచి 2014 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. అంతకుముందు 89 నుంచి 94లో కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా గౌరవం పొందారు ఆయన. ఎక్కడా కూడా ఆయన్ని ఎవరో తక్కువ చేసి మాట్లాడలేదు. ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్ నేతలు ఏదో తక్కువ చేసి మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏది పడితే ఇది మాట్లాడద్దు, ఆయన ఈ సమాజానికి చేసినటువంటి విలువలు, ఆయన సర్వీస్ చాలా ఉంది కాబట్టి ఆయన కించపరచొద్దు అని వాళ్ళకి చాలా స్టర్న్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన. అంటే అటువంటి ప్రతిపక్షంలో ఉండగా కూడా అటువంటి గౌరవాభిమానాలను పొందాడు ఆయన. చాలామంది అనటం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొంచెం అవేలో ముందుకు వెళ్తున్నప్పుడే రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు, శుతిమెత్తగా అంటారు, ఇదే అనేది. ఆ రోజుల్లో ఏం జరిగేదంటే అసెంబ్లీలో కావాలని ఆయన టార్గెట్ చేసి ఆయన చేసినటువంటి స్కీములని కొంచెం బీలిటిల్ చేయటం, ఆయన వ్యక్తిత్వాన్ని బీలిటిల్ చేయాలని కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. అటువంటి సందర్భంలో మీరు అన్నట్టుగా అంటే అప్పుడు వైఎస్ఆర్ హయాంలోనే కదా చంద్రబాబు గారి గురించి అవాకులు చవాకులు పేలాలని ప్రయత్నాలు చేసిన సందర్భంలోనే రాహుల్ గాంధీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సరే రాజకీయాలు అన్నాక విమర్శలు తప్పవు. మీకు బోత్ మనకు తెలుసు కదా, బొకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్ అంటాం, రాళ్ళు తప్పవు పూలు తప్పవు. చిరంజీవి గారు కూడా అదే మాట మొన్న అన్నారు కదా, సో నా వల్ల కాదు, పవన్ కళ్యాణ్ తను చోటములతో ఎందుకు వెనక్కి వచ్చాను అని చెప్పారు. సో అటువంటి స్థిత ప్రజ్ఞత ఉంది చంద్రబాబు నాయుడు గారు. అటువంటి అవమానాలని భరించగలిగినటువంటి ఆయనలో ఉన్నది, ఆ పవర్ ఉంది. కానీ చూసేవాళ్ళకి చాలా బాధ వేస్తుంది. అంటే నేను చాలా ఎస్పెషల్లీ కొంతమంది ముఖ్యంగా కొడాలి నాని మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే నేను చాలా ఆయన ఔన్నత్యాన్ని చాలా దగ్గరుండి చూశాను నేను. అటువంటి వ్యక్తిని తను ఎందుకు ఇంత కించపరిచేలాగా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాను. అయితే దానికి ఏంటంటే మీకు ఐకోనోక్లాస్ట్ అంటాం, అంటే విగ్రహ విధ్వంసం అని. ఒక వ్యక్తిని తగ్గించాలి అని అన్నప్పుడు అతని వ్యక్తిత్వాన్ని హననం చేయాలనేది కూడా రాజకీయాల్లో ఒక రకమైనటువంటి ఇది ఉందన్నమాట. ఏజెస్ వెనక అంటే 13th century 14th centuryలో కూడా ఒక రాజుకి అద్భుతమైనటువంటి ప్రజల్లో పలుకుబడి ఉన్నప్పుడు ఆ పలుకుబడిని తగ్గించడం కోసం ముందుగా ఏం చేసేవాళ్ళు అంటే వ్యక్తిత్వాన్ని హననం చేసేవాళ్ళు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఆ సెల్యూట్ చేసింది కర్ణుడి దగ్గర అదే కదా. అదే ఇది చాలా ఉన్నది అది. అందువల్ల ఏంటి, ముందు ఆ వ్యక్తిత్వాన్ని హననం చేస్తే ప్రజలు కూడా ఇంతేనా అంటే చంద్రబాబు నాయుడు గారి ఇదేనా ఆయన వ్యక్తిత్వం అని అనుకుంటారు కదా, అనుకునేవాళ్ళు. అది ఒక వ్యూహం అన్నమాట. అది ఆ వ్యూహాత్మకంగా ఆ విధంగా మాట్లాడిస్తున్నారు. కొడాలి నాని అతనేమి పిచ్చోడు కాదు, అతను నోటి దురుసుతో మాట్లాడటం కాదు, అది ఒక వ్యూహం. చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని వ్యక్తిత్వ హననం చేయటం ద్వారా ఆయన మామూలు వ్యక్తే, ఆయన ఎన్టీ రామారావు గారిని దెబ్బతీసి అధికారంలోకి వచ్చాడు అంతే తప్ప ఆయనలో ఏమీ పెద్ద సామర్థ్యాలు ఏమీ లేవు అని ప్రజలకు తెలియచెప్పేటువంటి ఒక ప్రయత్నం అనమాట. ఇదంతా చూసిన తర్వాత నాకు ఒకసారి అంటే మనకి హిస్టరీ హ్యాస్ టు బి టోల్డ్, హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ అంటారు. చరిత్రను చెప్పాలి, చరిత్ర చర్వణంగా చెప్పాలి, అవన్నీ అనే ప్రయత్నంలో ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది. అయితే అన్నీ నేను చెప్పాను అన్న, నేను చూశాను. ఈవెన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే మీలాగా నేను కూడా బాధపడ్డాను. ఎందుకంటే నేను 5వ తరగతిలో 6వ తరగతిలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను డిగ్రీలో వచ్చేటప్పటికి ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైద్యులుగా ఉన్నారు అనుకుంటే పదవి పోయింది. ఈ మధ్యలో నాకు తెలిసి ఏ జనరల్ బిట్లో రాయాలన్న ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు గారు. అండ్ కొత్త పథకాలు టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఈరోజు మనం ఏమైతే మన ప్రధాని మోదీ గారు తీసుకొచ్చినవి ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, స్వచ్ఛ భారత్ కావచ్చు, టాయిలెట్స్ రిలేటెడ్ కావచ్చు, ప్రతిదీ కూడా చంద్రబాబు గారు ఆ రోజుల్లో చేసినవి. నాకు అదే అనిపిస్తుంది.
ఇవన్నీ ఒకప్పుడు చంద్రబాబు గారు చేశారు కదా. ఇప్పుడు వచ్చేసి కొత్తగా మోదీ గారు ప్రవేశపెట్టారని చెప్పేసి అంత హైలైట్ చేస్తూ దీనికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాలు కూడా ఎస్ మోదీ గ్రేట్ అంటున్నారే కానీ ఒకప్పుడు ఇదే తెలుగు ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండి అన్నింటిని కూడా బెస్ట్ వేలో ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనుకున్నప్పుడు నాకు మీ బుక్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది.